ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో ప్రభా నాయనా, ఇద్దరు వ్యక్తుల గురించి మేము ధ్యానించబోతున్నామయ్యా. వారి జీవితంలో ఆరంభం ఏ రీతిగా ఉంది, ముగింపు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ప్రభా నాయనా తండ్రి మేము ఎలా ఉన్నామో వాళ్ళతో పోల్చుకుంటూ మా జీవితాన్ని మేము ఎలా పోల్చుకోవాలమో మార్చుకోవాలమో నేర్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనని సమయాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యానికి దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే లైఫ్ ఆఫ్ సోలొమన్ అండ్ లైఫ్ ఆఫ్ సంసోన్, ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించబోతున్నామండి ఈరోజు క్లుప్తంగా. ఎందుకంటే దేవాది దేవుడు వారి జీవితాలని ఏ రీతిగా అనుమతించాడు, ఏ రీతిగా వారికి ధన్యతనిచ్చాడు, వారు ఏ రీతిగా ఆ ధన్యతని కోల్పోయారనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే వారి జీవితంలోకి వెళ్ళి మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనమేమి కోల్పోతున్నామో, మనమేమి పొందుకున్నామో దేవుని దగ్గర నుండి అనేది మనం పోల్చుకొని మనం జీవితాన్ని సరిచేసుకుందామండి. అయితే మొట్టమొదటిగా సొలొమోన్ గురించి కొంచెంసేపు చెప్పాలనుకుంటున్నానండి. సొలొమోన్ గారు ఎవరు అంటే బత్షెబా యొక్క కుమారుడు, దావీదు యొక్క కుమారుడు. అయితే మొట్టమొదటిగా అధ్యాయాలు చూసినప్పుడు అంటే వారి జీవిత చరిత్ర గురించి మనం ధ్యానించినప్పుడు సొలొమోన్ డైరెక్ట్గా ఏ టైంలో వస్తాడు అంటే ఎప్పుడైతే దావీదు మహారాజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి తన కుమారుడు ఇంకొక కుమారుడు మరి తను రాజుగా తనగా సింహాసనం మీద మరి ఆసీనుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మరి మాట్లాడి మరలా బెత్షెబా ద్వారా అలాగే దావీదుతో మాట్లాడి మరి దేవాది దేవుడు సొలొమోన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనే మాత్రమే రాజుగా మరి దావీదు తర్వాత కంటిన్యూ కావాలి. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున సొలొమోన్ గారిని మరి దేవాది దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి తీసుకొస్తాడు. మొట్టమొదటిగా అవునండి పుట్టాడు దావీదు. బత్షెబా పాపం చేసినప్పుడు మరి ఆ తర్వాత దేవుడు క్షమించి వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చేసిన తర్వాత వారికి కలిగిన సంతానమే ఈ సొలొమోన్ గారండి. అయితే ఈ విషయాన్ని సొలొమోన్ గారు మర్చిపోయారో మరి ఏంటో తెలియదు. కానీ నిజం చెప్పాలంటే సొలొమోన్ పరిస్థితిని చూస్తే మిగతా అన్నదమ్ములతో మిగతా వారితో తను సమానంగా చూడబడినట్టుగా లేడు. అలా అని చెప్పేసి తను మరి ఎక్కడ కూడా కనిపించలేదండి. మనం ఎక్కడ చూసినా కానీ ఏ సందర్భంలో కూడా కనిపించడు. కానీ మరి పట్టాభిషేకం సమయంలోనే మరి సొలొమోన్ గారు కనిపిస్తారు. మరి ఆ సమయంలో మరి దేవాది దేవుడు తనకి అభిషేకించి మరి సింహాసనం మీద వచ్చిన తర్వాత మరి దావీదైతే ఎంతగా కోరుకుంటాడు తెలుసా అండి, తన దేవుని మందిరం కట్టడానికి. హృదయానుసారుడైన దావీదు మహారాజు కోరుకున్న కోరిక, ఏకైక కోరిక మరి ఏకైక వాంఛ దేవుని ప్రసన్నతని చూడాలని, ఆయన ఆలయంలో నివసించాలని, ఆలయాన్ని తనే కట్టాలని కోరిన కోరికని దేవుడు మరి తీర్చలేదు. కానీ తన కుమారుడు ద్వారా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏదైనానో సొలొమోన్ గారికి మరి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, సొలొమోన్ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే మందిరము కట్టబడుట, అలాగే సింహాసనము, దావీదుకి ఇచ్చిన సింహాసనము మరి కొనసాగించడానికి వారసత్వం అండి. అది సొలొమోన్కి దేవుడిచ్చిన ధన్యత. అది సొలొమోన్ సంపాదించుకోలేదు, సొలొమోన్ ఏదో చేసి తెచ్చుకోలేదు. కానీ మరి దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన పిలుపండి. మరి అలాగే ఆ పిలుపుని మరి ఏ రీతిగా కాపాడుకున్నాడంటే అవును, జ్ఞానం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది సొలొమోన్ గారే. మరి సొలొమోన్ గారు ప్రార్థన చేస్తారు. మరి సింహాసనాసీనుడైన తర్వాత అంటే సింహాసనమైన అంటే రాజు అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, అయ్యా ఈ మహాజనాన్ని నడిపించే శక్తి నాకు లేదు, ఈ మందిరము కట్టేంత జ్ఞానం నాకు లేదు, కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వు అని వరాన్ని కోరుకుంటాడు. నిజం చెప్పాలంటే ప్రార్థన చేస్తాడు, అర్పణ చేస్తాడు, ఏదేదో చేస్తాడు. చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలి నీకని వరం అడిగినప్పుడు మరి నాకు జ్ఞానం ఇవ్వంటాడు. నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటుగా సమృద్ధిని కూడా అన్ని విషయాలలో ఇస్తానని చెప్పి ఇంకా అడిగిన దానికంటే అత్యధికంగా దేవుని దగ్గర పొందుకున్నాడండి. ఇంత మరి ఏ దీన స్థితి నుండి ఆ బిడ్డ మరి అంత గొప్ప ధన్యత స్థితిలోకి వెళ్ళిన తర్వాత తను మందిరాన్ని అయితే కట్టాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన నడిపింపుతో. నిజం చెప్పాలంటే మొదటిగా జ్ఞానము పొందుకున్న సమయంలో దేవుడితో మాట్లాడాడు, దేవుడు కల్లోకి వచ్చి మాట్లాడాడు. మళ్ళీ రెండోసారి కూడా మందిర ప్రతిష్టార్పణ సమయంలో వేల అర్పణలు అర్పించాడంట దేవుని సన్నిధిలో, ఆ మందిరంలో. అప్పుడు మనమైతే అలాంటి అర్పణ కాదు, కానీ ఇప్పుడు 1000 స్తుతి నామాలు అర్పిస్తున్న మనము 1000 ప్రైజ్ అండ్ వర్షిప్స్
ప్రైజెస్ మనం సమర్పిస్తుంటుండగా మరి ఏం చేస్తున్నాం తెలుసా అండి, సొలొమోన్నే జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన 1000 అర్పించాడని మనం 1000 మరి ఆ రీతిగానే వచ్చింది కదండి. కానీ ఆ సమయంలో కూడా ఆయన ఏం పొందుకున్నాడంటే దేవుని నుండి మరలా వరం పొందుకున్నాడు. మరలా ఎలాంటి వరం అంటే, అయ్యా ఇదో ఈ మందిరం అయితే కట్టాము, ఈ మందిరం ఏ మనిషి కూడా, జాగ్రత్తగా వినండి, ఏ మనిషి కూడా పాపము చేయకుండా ఉండడు కాబట్టి మరి ఎవరైనా తెలిసి తెలియకుండా తప్పు కానీ పొరపాటు కానీ ఏదైనా జరిగితే చేస్తే వారు ఈ మందిరం తట్టు తిరిగి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థించినప్పుడు దయచేసి వారి ప్రార్థన ఆలకించమని మొరపెడతాడు. అప్పుడు మరలా దేవాది దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడతాడు. నువ్వు చెప్పినది నిజమే కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే వారు నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే నేను తప్పకుండా క్షమిస్తాను, వారిని మరలా దీవిస్తానని కూడా మరి దేవుని దగ్గర వాగ్దానము పొందుకుంటాడు. అలాంటి గొప్ప మందిరం కట్టడానికి కారకుడైన మరి సొలొమోను గారు తర్వాత ఆ మందిరము కూలడానికి కూడా కారకుడయ్యాడండి. చూడండి, మీరేం ప్రయాసపడలేదు ఇక్కడ సొలొమోను గారు, కానీ ప్రయాసాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చిన ధన్యతని మర్చిపోయాడు, తన తండ్రి ప్రయాసము తల్లి ప్రయాసాన్ని మర్చిపోయాడు. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే అన్యులని పెళ్లి చేసుకోకూడదు. మరి ఇతనిలో ఉన్న లోపం ఏంటంటే తినకైతే దేవుని స్వరం విన్నాడు, దేవుని చూస్తున్నాడు, దేవునికి నమ్మకత్వంగా పని చేస్తూ వెళ్ళిపోతున్నాడు, కానీ తినలో ఒక లోపం ఉందండి, తనలో ఒక పాప బీజం ఉంది. అదేంటంటే కామకత్వం. దాన్ని జయించలేకపోయాడు. కాబట్టి కనిపించిన వాళ్ళందరినీ, నచ్చిన వాళ్ళందరినీ ఆయన పెళ్లి చేసుకుంటూ అన్యులని పెళ్లి చేసుకుంటూ ఏం చేశాడంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. ఇదిగోండి, అతనికి దేవుడు ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో అన్ని వైపుల నుండి నెమ్మది, యుద్ధాలే లేవు, సమాధానపూర్వకమైన జీవితం, మందిరం సంతోషంగా కట్టాడు, ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం, మరి తన రాజ్యాన్ని ఏలడం తప్పించి ఎలాంటి నెగిటివ్స్ లేని అంత గొప్ప ధన్యత పొందుకున్న సొలొమోను మరి విగ్రహారాధన వైపు తిరగడానికి కారకుడయ్యాడు. మరి తిరిగాడు కూడా. దానికి కారణం తనలో ఉన్న కామకత్వం అనే పాపం, దాన్ని జయించలేకపోయాడు. అంత జ్ఞానవంతుడు. ఈ శరీరాశని, ఈ శరీరంలో ఉన్న ముళ్ళుని తొలగించుకోలేకపోయాడు. సరిగదా, మరి వారిని ఇంప్రెస్ చేయడం, చూడండి, దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి, మనుషులని మార్చడానికి, మనుషులని పాలించడానికి జ్ఞానం కోరుకుని ఇదిగో దేవుని దగ్గర ఎన్నో పొందుకున్న ఈ జ్ఞానవంతుడు మరి దేవుని నుండి దూరమయ్యేలాగా తయారైపోయాడండి. దానికి కారణం ఏంటంటే తన హృదయం దేవునికి దగ్గర కాలేదు. అవునండి, ఆయన సింహాసనాన్ని పొందుకున్నాడు, దేవుడి దగ్గర కోరుకున్న వరాలు పొందుకున్నాడు, కానీ నిజమైన తత్సంబంధం దావీదుకి దేవునికి ఏ రీతిగా ఉందో ఆ రీతిగా సొలొమోనుకి లేదని మనకు అర్థమవుతుందండి తన జీవిత చరిత్ర ద్వారా. అది లేనివాడు, అంటే ఆ సంబంధం లేనివాడు నిజంగా ఏదో ఒక రోజు పడిపోతాడని నాకు అర్థమైపోయింది. దేవుడితో మాట్లాడితే సరిపోదు, దేవుని ఆజ్ఞలు పాటిస్తే సరిపోదు, కానీ దేవునితో నిజమైన సత్సంబంధం అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కలిగి ఉండాలి. కలగలేదు కాబట్టి అతనికి నిజమైన దేవుని ప్రేమ అనుభవం అనేది లేదు, పొందుకోలేకపోయాడు. కాబట్టే మరి ఆయన పాపంలో పడిపోయి మరి విగ్రహారాధనలు, అలాగే ఎత్తైన కొండలపైన మరి విగ్రహాలని కట్టించాడు, వాటికి మందిరాలని కట్టించాడు. ఆ హేయ క్రియల్ని బట్టి మరి మందిరము కూలడానికి దేవుని చేతనే శపించబడ్డాడు. తను శపించబడలేదు, కానీ తన వంశావళిని మరి దేవుడు కొద్దో గొప్ప తృణీకరించడం అనేది జరిగింది. ఆ మందిరం మరి ముఖ్యంగా వంశావళి అయితే నిలిపాడు, ఎందుకంటే దావీదుకి ఇచ్చిన మాటని త్రోసివేయడం ఇష్టం లేక. నిజం చెప్పాలండి, దేవాది దేవుడు క్లియర్గా చెప్పాడు. సొలొమోనే కావచ్చు, తర్వాత తరమే కావచ్చు, ఎవరైనా నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటించకపోతే వారిని నాశనం చేస్తానని ఆల్రెడీ చెప్పాడండి. అయినా కానీ దేవుడు తగ్గించుకొని, ప్రేమగల దేవుడు దావీదుకి ఇచ్చిన మాటని బట్టి ఆ మాట ఇచ్చాడు. మరి నేను నిలబెడతాను అన్నాడు, పాటించకపోతే నాశనం కూడా చేస్తానన్నాడు. కానీ పాటించకపోయినా నాశనం చేయకుండా ఆ వంశావళిని కాపాడుకున్నాడు. కేవలం నన్ను ఈరోజు రక్షించడానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి సొలొమోన్ గారిని క్షమించేశాడు దేవుడు. మరి దావీదు వంశాన్ని నిలబెట్టి యేసు ప్రభువుగా వచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక్క వైపు చూస్తే, మళ్ళీ తర్వాత చూస్తే నేను ఇక్కడ ధ్యానించానండి, ఆలోచన చేశాను. ఒకసారి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం ఒక్కసారి ఆలోచన చేద్దామా. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమే. ఎవరికి తెలుసా అండి? సొలొమోన్ గారి కంట 2 మార్లు ప్రత్యక్షమైనంట. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. చూడండి, ఎంత భయంకరమైన మాట ఇక్కడ, ఎంత భయంకరమైన ఆలోచన అండి ఇది.
చూడండి, దేవుణ్ణి చూశాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుని నుండి జ్ఞానవరం పొందుకున్నాడు, తర్వాత మరి మందిరం కట్టిన తర్వాత దీవెనలు పొందుకున్నాడు, వాగ్దానపూర్వకమైన అభిషేకం పొందుకున్నాడు. అన్ని పొందుకున్న ఈ సొలొమోన్ గారు ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో దేవుడు తన్ని విడిచిపెట్టలేస్తారు కదా, కత్తించడానికి మళ్ళీ దిగొచ్చి మాట్లాడండి. ఒక్కసారి కాదు, 2 సార్లు వాక్యం చెప్తుంది. మరి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో క్లియర్ గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో 2 మార్లు దేవాది దేవుడు ప్రత్యక్షమై, ఎవరికి? సొలొమోనుకి ప్రత్యక్షమై, నువ్వు విగ్రహారాధన జోలికి వెళ్ళకు అంటున్నాడు. విగ్రహారాధన జోలికి వెళ్ళకు అని ఆజ్ఞాపిస్తే సొలొమోన్ గారి హృదయం అంట దేవుని వైపు తిరగలేదంట. చూడండి ఎంత భయంకరమైన హృదయం కలిగి ఉన్నాడు ఈ సొలొమోన్ అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అలా నువ్వు కూడా దేవుని పనిలో ఉన్నావా, దేవుని మందిరాలు కడుతున్నావా? చూడండి, మన పిలుపు గొప్పదండి. దేవుని చేత పిలువబడిన వారు మనము నిజంగా ధన్యులమే. మరి ఎక్కడో ఉండవలసిన మనల్ని దాని సేవకి పిలిపించాడేమో, లేకపోతే రక్షణ అనే ధన్యతనిచ్చి ఉన్నాడేమో, ఆయన బిడ్డలుగా వారసులుగా జీవించడానికి కృపనిచ్చాడేమో. అదంతా కూడా మనం మర్చిపోయి మన ఇష్టానుసారమైన జీవితాన్ని, ఆయనతో ఐక్యత సంబంధం లేకుండా, అన్యోన్యత సంబంధం లేకుండా జీవిస్తున్నామేమో. ఈ రోజు సరి చేసుకుందాము. మన వలన ఇదిగో సొలొమోను వలన తర్వాత మందిరమే, కట్టబడిన మందిరమే కూల్చబడిందండి. ఇలా ఇప్పుడు దేవుని చేత కట్టబడిన నీ నా శరీరం అనే దేవుని మందిరాలలో దేవుడు నివసిస్తుంటుండగా మనం చేసే తప్పుల వల్ల, పాపాల వల్ల ఇదిగో దేవుని మందిరం అనే మన జీవితాలు వ్యర్థమైపోతాయేమో. మన ద్వారా ఎంతో మంది దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మరి అది మన వలనే పొడగొట్టుకుంటున్నామేమో. మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనైతే మనల్ని మార్చాలని మరలా ప్రత్యక్షమవుతాడు. చూడండి, చాలా మంది అంటారు దేవుడు నాతో మాట్లాడున్నాడు, దేవుడు నాకు దర్శించాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు. అవునండి, అలా నాకు చెప్పాడు అని చెప్పిన వారులారా, మీకు చెప్పినప్పుడు మీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? మీతో అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే మీరు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నారా? అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు? ఒకవేళ మాట్లాడకపోతే మరి నిజంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు దేవుడు మాట్లాడుతున్నాడా మీతో అని. నేనేమంటున్నానంటే దేవుడు మాట్లాడితే మనం మారిపోతామండి. మరి ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అయితే ఏదో స్వరాన్ని దేవుని స్వరం అని అనుకుంటున్నాము, లేదంటే దేవుడు మాట్లాడినా కూడా సొలొమోన్ లాగా తృణీకరిస్తూ మన హృదయం దేవుడికి దూరంగా ఉండడం వలన మనము బ్రతకలేకపోతున్నాము. పరిశీలన చేసుకోండి దయచేసి. చూడండి, మరి ఇంత గొప్ప ధన్యత పొందుకున్న సొలొమోను దేవుణ్ణి బాధ పెట్టాడండి. దావీదు కూడా బాధ పెట్టాడండి దేవుణ్ణి, కానీ సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అయ్యా క్షమించయ్యా అని రోదన చేశాడు, దేవుడు క్షమించాడు. ఇక్కడ సొలొమోన్ గారు దేవుడు దిగొచ్చి చెప్పిన ఈయన హృదయం మాత్రం దేవుని వైపు తిరగలేదంట. నేను అనుకుంటున్నాను సామెతలు ఆయన రాసిందే, ప్రసంగి గ్రంథం ఆయన రాసిందే, ఇంకెన్నో అధ్యాయాలు ఆయన రాసినవి ఉన్నవి. ఎవరండి? సొలొమోను జ్ఞానవంతుడు రాసినవి. కానీ అవన్నిటిని బట్టి నేనేమనుకుంటున్నానంటే ఆరంభం కంటే అంత గొప్పదని కూడా అంటే ముఖ్యమని మరి సొలొమోన్ గారే రాశారండి. ఈ జ్ఞానవంతుడే రాశాడు నేను అనుకుంటున్నాను. దీని తర్వాత తను పొందుకున్న శిక్షలో లేకపోతే దేని వల్లనో మరి తను అంతము ముఖ్యమని రాశాడేమో ప్రసంగి గ్రంథంలో నేను అనుకున్నాను. అంత వ్యర్థమే అంటున్నాడండి, అంత వ్యర్థమే అంటున్నాడు. నేను అనుకుంటున్నాను ఓహో చివరి దినాల్లో మరి తను నేర్చుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని ఆ ప్రసంగి గ్రంథాన్ని రాశాడేమో అని నేను అనుకుంటున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా సొలొమోన్ జీవితం ఆరంభం అంతము ఏ రీతిగా ఉందో మనకు అర్థమైంది కదండి. అలాగే ఇప్పుడు సంసోను గారి గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. సంసోను గురించి మరి ఆలోచన చేస్తే తను కూడా దేవుని చేత ప్రత్యేకమైన పిలుపు నిమిత్తము ఏర్పాటు చేయబడ్డవాడే. మరి అతని గురించి ఎక్కడ రాయబడిందంటే న్యాయాధిపతులలో రాయబడి ఉంటుందండి. న్యాయాధిపతులలో మరి ఆ అధ్యాయాలలో రాసినప్పుడు అక్కడ తను కూడా మరి ఒక తల్లిదండ్రులకి మరి వాగ్దాన పూర్వకంగా మరి అభిషేక్తుడుగా మరి జాన్ ద బాప్టిస్ట్ ఏ రీతిగా పుట్టాడో ఆ రీతిగా మరి అద్భుతమైన రీతిగా మరి వాళ్ళ తల్లిదండ్రులకి మరి అతను పుట్టడం అనేది జరుగుతుంది. అది కూడా అభిషేకంతో పుడతాడు. మరి ఆత్మను పొందుకున్న వాడిగా గర్భం నుండే మరి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి అభిషేకం పొందుకున్న వాడిగా ఉంటాడు. మరి తను కూడా మరి తనకి ఆ సత్యం తెలిసి కూడా మరి తను కూడా ఇదే వ్యభిచారం అనే పాపంలో పడిపోతూ ఉంటాడు. ఏ స్త్రీని చూసినా మోహించడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే మరి ఆ పాపంలో ఉన్నను, అంటే అభిషేకంతో ఉన్నను మరి పాపంలో శరీరాన్ని మాత్రం
జయించలేకపోతున్నాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుతాడు. మొదటి సందర్భంలో తన మొదటి వివాహం విషయంలో అయితే దేవుడు ప్రేరేపించడం వల్లనే ఆ వివాహం జరిగింది అంటే అది మనము ఒప్పుకోవచ్చు. కానీ తర్వాత కూడా తను వివాహం విషయంలోనే కావచ్చు, వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకునే విషయంలో కూడా మరి తను ఎంతగానో మోసపోతాడు, ఎంతగానో మరి శరీరాన్ని జయించలేక దేవుని ఆత్మని కోల్పోతాడు. ఆ సందర్భం అంతా మనకి తెలుసు కదండి. మరి ఆ స్త్రీ ద్వారా మరి ఎంతగానో విసిగి చెందినప్పుడన్నా సత్యంలోకి రాలేకపోతాడు. మరి సొలొమోన్ ఈ సంసోను గారంట మరి ఎన్నో అద్భుతాలు చేశాడంట. అంటే మరి ఎలుగుబంటిని మరి అలాగే మరి గాడిద యొక్క ఎముకతోటి యుద్ధం చేసినట్టుగా, మరి ఎన్నో స్తంభాలని కూల్చేసినట్టుగా, మరి సింహాలని ఎన్నో వాటిని చీల్చివేసినట్టుగా, అంటే అదంతా ఎప్పుడు జరిగింది తెలుసా అండి? అద్భుతమైన అభిషేకమైన మీద వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణుడై ఇలాంటి కార్యములు చేశాడని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన ఎంత ధన్యుడండి, ఎంత ధన్యుడండి! ఇలాంటి అభిషేకము కలిగి దేవుని ఆత్మచేత నింపబడి కార్యములు చేసిన వాడు. ఆయన బలము, ఆయన అభిషేకము మరి ఎందుకోసమే దేవుడిచ్చాడంటే ఫిలిష్తీయులను నాశనం చేయడానికి, ఆరంభించడానికి ఏర్పాటు చేయబడిన ప్రణాళికంట. అవునండి, ఆరంభించాడు, నిజమే. ఫిలిష్తీయులను నాశనం చేయడానికి ఆరంభించాడు. ఎంతో మందిని నాశనం చేయొచ్చండి. ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నారో, ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో నాకు తెలియదు. కానీ నిజం చెప్పాలంటే చివరికి ఆయనతే పాపంలో పడిపోతాడు, తన గుడ్డివాడైపోతాడు. తర్వాత తన వెంట్రుకలంట మెల్లిగా మొలుస్తున్నప్పుడు తన అభిషేకం పెరుగుతుందని బైబిల్ చెప్తుంది. సరే, తన అభిషేకాన్ని బట్టో లేకపోతే ఆ కళ్ళు పోయి గుడ్డితనాన్ని బట్టో దేవుని దగ్గర అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తను జీవించినంత కాలము, చూడండి జాగ్రత్తగా వినండి, ఇవన్నీ విన్నవే. కానీ ఈరోజు గొప్ప సత్యంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఈరోజు గొప్ప సత్యాలు మీకు బోధించాలనుకుంటున్నాను. తను మరి ముందు కూడా ఎంతో మందిని నాశనం చేశాడు, ఎంతో మందిని మరి ఫిలిష్తీయులను నాశనం చేశాడు. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున ఆయన చేస్తున్నాడు. కానీ ఆ చనిపోయే పరిస్థితిలో దేవుని కోరుకుంటాడు, అయ్యా ఈ ఒక్కసారి నాకు బలం నిస్తే ఇక్కడున్న వారిని అందరినీ నాశనం చేస్తానంటాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? నేను అనుకున్నాను సరే ఎంతమంది ఉండుంటారో అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ సమయంలో అంట తను జీవించినంత కాలము ఎంతమంది ఫిలిష్తీయులను నాశనం చేశాడో అంతకు ఎక్కువ మందిని నాశనం చేశాడు అని చెప్పేసి మరి అందరూ ఆనందిస్తున్నారు. పోనీలే, చచ్చిపోయేటప్పుడు ఎంతో మందిని నాశనం చేసిపోయాడని తృప్తితో పోయాడేమో, లేకపోతే మనం అందరము సాక్ష్యంగా చెప్పుకుంటున్నామేమో మారుమనసు పొందాడు కాబట్టి మరలా కొంతమందిని నాశనం చేశాడని. నిజం చెప్పాలంటే తను చేసిన తప్పుకి శిక్ష ఏంటి తెలుసా అండి? తను చేసిన దానికి ఎంత నష్టపోయాడు తెలుసా అండి? దేవుని పనికి ఎంత ఆటంకం తీసుకొచ్చాడు తెలుసా అండి? ఆయన కేవలం 3,000 మందిని చంపేశాడు. 3,000 మంది మాత్రమే ఆ మందిర ఆవరణంలో ఉన్నారు. ఆ 2 పిల్లర్స్ పట్టుకొని వేలాడుతూ వాటిని ఆయన బలముతో, ఆయనకి దేవుడిచ్చిన బలముతో అభిషేకంతో దాన్ని కూల్చివేసినప్పుడు కేవలం 3,000 మంది నాశనం అయిపోయారండి. నేను ఆశ్చర్యపడిపోయాను. నేను ఫస్ట్ అనుకున్నాను సరే ఏదో ఒకటి చచ్చిపోయేటప్పుడు దేవుని పని చేశాడు, దేవుని శత్రువులను నాశనం చేశాడేమో అనుకుంటే 3,000 మందినేనటండి. అంతకంటే ముందు ఆయన చేసిన వాళ్ళంతా కూడా అంతకంటే తక్కువ అంట నాశనం చేసిన వాళ్ళంట. నేను అనుకున్నాను సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంని బట్టి ఆయన ఏమీ చేయలేకపోయాడు. సంసోన్ని బట్టి ఇచ్చిన సంసోను పరలోకం నుండి పొందుకున్న అభిషేకం, దేవుని ఆత్మ తనపైన దిగి వచ్చినప్పుడు ఎన్ని చేయగలగడండి? అరే మనం ఆలోచన చేస్తే ఒక్క దూత అంట 1,00,000 మరి 85,000 మందిని నాశనం చేయగలదని మరి చెప్తున్నారు కదండి. మరి దూత కంటే శ్రేష్టమైన వాళ్ళు కదండి మనము. దూత కంటే కూడా మరి గొప్పగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంటే ఇంకా మనల్ని చూస్తున్నాడంటే మరి అభిషేకించబడి ప్రత్యేకించబడి మరి కడుపులో ఉన్నప్పటి నుండి అభిషేకించబడిన మరి ఈ సంసోన్ని ఇంకెంత గొప్పగా దేవుడు ఊహించుకున్నాడో, ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో. ఆయన ద్వారా ఎన్ని లక్షల మంది మరి ఫిలిష్తీయులే కావచ్చు, ఇంకా వేరే శత్రులే కావచ్చు నాశనం చేయాలని దేవుడు కోరుకున్నాడో అతను కోల్పోయాడండి. నాకు ఈ 3,000 మంది అని అన్నప్పటి నుండి అది నేను గ్రహించానండి. ఈ మధ్య కాలంలో అది గ్రహించినప్పుడు ముందు నాకు కూడా తెలుసు, పోనీలే ముందు కంటే తర్వాత ఇంకెక్కువ మందిని చంపాడు, పోనీలే ప్రభా నేను కూడా అలాగే ఈ చివరాక అవకాశం ఈ ప్రభా, ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, ఇంకో అవకాశం ఈ ప్రభా, సంసోనికి ఇచ్చావు కదా ప్రభా అని తప్పు చేసిన ప్రతిసారి దేవుని దగ్గర అడుగుతాను. కానీ నిజం చెప్పాలంటే తప్పు చేసిన ప్రతిసారి దేవుని చేత క్షమాపణ పొందుకొని వాడబడుతున్నామేమో, కానీ 100% దేవుని చిత్తానుసారమైన వాడుదల అంటే దేవుని చిత్తానుసారంగా అయితే మనం వాడబడట్లేదని, ఆయన కోరుకున్నంతగా వాడబడ
కనబడట్లేదనే సత్యం ఈ రోజు మనల్ని కళ్ళు తెరిపించును గాక, మనల్ని సర్వసత్యంలోకి నడిపించును గాక. దేవుని అభిషేకాన్ని మనం వ్యర్థం చేయకుండా మరి దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నాడో ఆ నమ్మకత్వం చొప్పున మనం జీవించాలని దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇదిగో నాతో కూడా నేను మాట్లాడుకుంటున్నాను. ఈరోజు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాను. నేను కూడా ఎంత అభిషేకాన్ని వ్యర్థం చేసి ఉన్నానో, ఎంత దేవుని ప్రణాళికని వ్యర్థం చేసి ఉన్నామో అయ్యో అని ప్రభా క్షమించమని అడుగుదామా? సంసోను క్షమించమని అడిగి కేవలం 3000 మందినే చంపగలిగాడు అంటే అది నిజంగా చాలా తక్కువ సంఖ్య అండి, చాలా తక్కువ సంఖ్య. అలాగే మనము కూడా ఇప్పుడు అభిషేకాన్ని కొలుబొట్టుకొని, అవునండి మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట, ఈరోజు జస్ట్ దేవుని ప్రేరేపణ చేత చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఈ రీతిగా దర్శనాన్ని కోల్పోయారు. వాడబడి ఉంటారేమో, అంతం పర్వాలేదన్నట్టుగా ముగించబడిందేమో, కానీ దేవుని ప్రణాళిక అయితే వీరు సంపూర్ణం చేయలేదు. అంటే వీరి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని మాత్రం వీళ్ళు సంపూర్ణం చేయలేదండి. ఇది జ్ఞాపకం చేసుకోండి. నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికని నువ్వు సంపూర్ణం చేస్తావా చేయవా? ఈ రోజు నీకే అప్పచెప్తున్నానమ్మా. ఇదిగో మరి స్టెఫెన్ గారి గురించి ఆలోచన చేద్దాం ఒక్కసారి. కొత్త నిబంధనలో ఆయన ఎవరండి? ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు, మరి అభిషేకం పొందుకున్న వాడిగా ఉన్నాడు. మరి ఆ కాలంలో మరి శిష్యులు పెరుగుతుండగా అక్కడ విధవరాళ్ళకి మరి స్త్రీలకి అలాగే మరి అనాథలకి భోజనం పెట్టే దగ్గర మరి కలహాలు వస్తున్నాయని చెప్పేసి శ్రేష్టమైన కొంతమందిని 7గురిని అభిషేకం పొందుకున్న వారిని ఆత్మచేత నింపబడిన వారిని మరి ఎన్నుకున్నప్పుడు మరి స్టెఫెన్ గారు కూడా ఉన్నారు. అయితే ఆ అపోస్తల కార్యము 6-7 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ధ్యానిస్తే ఏముందంటే ఆయన కేవలం అక్కడ సపోర్ట్ చేసేవాడిగా ఉన్నాడు, కేవలం ఒక పరిచారకుడుగా ఉన్నాడు. అంత గొప్ప అభిషేక్తుడు అంటే చూడండి జాగ్రత్తగా, అంత గొప్ప అభిషేకం పొందుకున్నవాడు, ఆత్మచేత నింపబడిన వాడిని మరి ఇంత చిన్న పనికి అప్పచెప్పినప్పుడు ఆయన తన అభిషేకాన్ని తక్కువ చేసుకోలేదు. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అందరూ కూడా వచ్చి, అంటే శత్రువులు అక్కడున్న వారంతా వ్యతిరేకులు వచ్చి ఏమంటున్నారంటే నువ్వు దేవుని గురించి తప్పు మాట్లాడుతున్నావని రాళ్ళు రువ్వుతున్నారు, కొడుతున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? నేను దేవుని నామంలో నిలబడుతున్నానని ధైర్యముతో తనకిచ్చిన అభిషేకము చొప్పున తనకిచ్చిన అభిషేకాన్ని వ్యర్థపరచకుండా ఆది కాండము నుండి, అవునండి అబ్రహాము దగ్గర నుండి యేసు ప్రభు వారికి జరిగిన సంఘటనలన్నింటినీ జ్ఞానయుక్తం, ఇదిగో జ్ఞానము పొందుకున్న వాడిలాగా, ఇదిగోండి అభిషేకం పొందుకున్న వాడిలాగా మరి ఒక్క అధ్యాయంలోనూ మొత్తం పాత నిబంధనని అలాగే కొత్త నిబంధనలో జరిగిన యేసు ప్రభు వారి కార్యములన్నీ కూడా వివరించినాడు. అప్పుడు వారందరూ ఆశ్చర్యపడిపోయి క్వైట్గా ఉండలేదు. కానీ వారందరూ ఇంకా మరి జలసీతోనో కోపంతోనో వారిలో ఉన్న దురాత్మ వలనో మరి స్టెఫెన్ గారిని చంపడానికి చూశారు. అప్పుడు అక్కడ చనిపోతున్నప్పుడు కూడా ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. చూడండి దేవుడు ఇచ్చిన అభిషేకము, నేను అనుకున్నాను ఇంత గొప్ప అభిషేకం ఉన్న వ్యక్తులని పరిచర్యలో అద్భుతాలు సూచక్రియలు చేయడానికి పౌలు లాగా సీలాలాగా లేకపోతే పేతురులాగా వాడుకోవాలి కదా ప్రభా. 7గురిని ఎందుకు ప్రభా ఇంత అభిషేక్తుల్ని వంటలు చేయడానికి మరి ఇంట్లో మరి పరిచారకులుగా నువ్వు ఎందుకు పెట్టావు ప్రభా అని నేను కూడా ప్రశ్నించాను. కానీ అక్కడ ఏ పరిచర్య ఏ పని చేయాలన్న అభిషేకం కావాలి అయినా అని చెప్పేసి అలా అని చెప్పేసి వాళ్ళకున్న అభిషేకాన్ని వ్యర్థపరచలేదు, వంట దగ్గరే ఆపేసేయలేదు. కానీ వారు కూడా సువార్త ప్రకటించారు, ప్రార్థన చేశారు. అందుకే కదండి ఆ ఫిలిప్పు గారు కూడా అక్కడే వారి మధ్యలో ఉన్నవాడే, అతను కూడా మరి రథముల కంటే త్వరగా పరిగెత్తగలిగి తన అభిషేకాన్ని వ్యర్థపరచలేదు. తనలో ఉన్న ఆత్మస్వరాన్ని ఆయన విని పాటించాడు, ముందుకు సాగాడు. ఇక్కడ చూస్తే స్టెఫెన్ గారు అంత మాత్రమే కాదు, యేసు ప్రభు లాగా సాక్ష్యం చెప్పాడు, యేసు ప్రభు లాగా మరి క్షమాపణ అనేది ఇచ్చాడండి. మీరు కావాలంటే మరి స్టెఫెన్ గురించి ఒక చక్కటి వాక్యము గతంలో మరి నేను మొదటగా టీవీ పరిచయం స్టార్ట్ చేసిన రోజులలో చెప్పి ఉన్నాను. అది వీలైతే మీరు యూట్యూబ్లో మరి చూడొచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే మరి యేసు ప్రభు వారు నేర్పించినది ఈ స్టెఫెన్ గారు ఏం పాటించారు తెలుసా అండి? 7 మాటలలో శ్రేష్టమైన మాట, వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని చెప్పిన మాటని ఆయన రాళ్ళు రువ్వుతూ రక్తాల చేత కారపడుతున్న దెబ్బలు తాగిన పరిస్థితిలో ముఖమైతే మరి దేవదూతల ముఖంలాగా అభిషేకమైతే ఆయన ముఖం మీద
అందరూ చూస్తున్నారు, రక్తము కారుతుంది, అయినను ఆయన వేదన పడట్లేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి పోలికలో జీవిస్తున్నాడు. ఎలా తెలుసా అండి? ఆ యేసు ప్రభువారు సిలువ పైన ఉండి పలికిన మాటని మరణావస్థలో ఉండి ఈయన కూడా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని దేవుడిచ్చిన అధికారాన్ని, క్షమాపణ అనే అధికారాన్ని, ఇతరులని క్షమించే అధికారం నీకు ఇచ్చినాననే క్షమాపణ అధికారాన్ని సంపూర్ణంగా వాడుకొని ఆయన కళ్ళు మూసాడండి. దానికంటే ముందు కూడా ఎవ్వరు చూడని మోసెస్ ముఖాముఖిగా చూశాడేమో, ఇదిగో సొలొమోను ముఖాముఖిగా చూసి దర్శనం చూశాడేమో, స్వరం విన్నాడేమో, సంసోను మరి ఏ రీతిగా చూశాడో తెలియదు, కానీ ఇలా ఎంతో మంది దేవాది దేవుని స్వరంని విన్నారు, చూశారు. మరి కానీ ఇక్కడ స్టెఫెన్ గారైతే ఎవరు చూడని దర్శనం, ఎవరు చూడరు కూడా ఇక మీదట అలాంటి దర్శనం చూశారు. ఏంటి తెలుసా? మనం పరలోకానికి వెళ్తే ప్రభు వారు రావడం, మనం పరలోకానికి వెళ్ళడం చూస్తాం, కానీ అంటే ఆయనతో పాటు వెళ్తామేమో, కానీ తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన చేస్తున్న యేసయ్యని తండ్రి కుడిపార్శ్వన కూర్చోవడం ఈయన స్టెఫెన్ గారు చూశారు. ఆయన అభిషేకంలో ఎంత చక్కటి దృశ్యాన్ని చూశారండి. ఆయన పొందుకున్న అభిషేకంలో ఎంత చక్కటి వరాన్ని, ఇక్కడ ఫిలిష్తీయులను నాశనం చేయడం అనేది ఈ సంసోనికి ఇచ్చిన బాధ్యత అయితే ఆయన కోల్పోయాడు, పార్షల్గానే కొద్దిగానే చేశాడు. ఇక్కడ ఎవరైతే తను హింసిస్తున్న వారిని క్షమిస్తున్నాను ప్రభా, క్షమించండి అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ సౌల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, పౌలుగా మార్చబడిన సౌల్ కూడా ఉన్నాడండి. నేను అనుకుంటున్నాను ఆ ప్రార్థన అతనికి కూడా వర్తించింది, అతన్ని కూడా క్షమాపణ పొందుకున్నాడు. అవునండి, ఈరోజు నువ్వు నేను దేవుడిచ్చిన అధికారాలను స్వార్థ ప్రకటించడం, అద్భుతాలు సూచక్రియలు చేయడం, చచ్చిపోయిన లేపడమే మాత్రం కాదండి, ఇంకొక గొప్ప అధికారాన్ని నాకు ఇచ్చాడండి, అభిషేకంతో ఇచ్చాడు. ఏంటంటే నువ్వెవరిని క్షమిస్తావో నేను వారిని క్షమిస్తాను, ఎవరి పాపంలో నేను నిర్వహిస్తావో నేను వారిని నిర్వహిస్తానని చెప్పిన అధికారం శిష్యులమైన మనకి ఇచ్చినప్పుడు ఆయన స్టెఫెన్ గారు అందరినీ కూడా క్షమించాడు, యేసు ప్రభులాగా క్షమించాడు, ఆ అధికారాన్ని కూడా వాడుకున్నాడు, అంత గొప్ప అభిషేక్తుడయ్యాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను ఇద్దరు గురించి చెప్పబోయి మరి మూడో వ్యక్తి గురించి కూడా పోల్చాను. చూడండి, మనం వారి రీతిగా మన జీవితాలు అంతమై అటువిటు అయిపోయి సగం పాలు కాకుండా స్టెఫెన్ కొన్ని గంటలే ఉన్నాడండి, అంటే కొన్ని అధ్యాయాలే ఉన్నాడు, కొన్ని రోజులే ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ అతని ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు నా జీవితంలో మనకు ఎంత ఆయుష్ ఉందో తెలియదు, మనం ఏ కరోనా వల్ల ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఏ పరిస్థితుల్లో మనం నిద్రించబోతున్నామో మనకి తెలియదు, దేవుని రాకడ ఆలస్యమైతే ఎంతకాలం బ్రతుకుతున్నామో మనకు తెలియదు, కానీ నాకు మనకి అప్పచెప్పిన బాధ్యతకి తగినట్టుగా, ఆ ప్రణాళికకి తగ్గట్టుగా అభిషేకం కూడా మనకి ఇవ్వబడింది. కాబట్టి అభిషేకాన్ని వ్యర్థం చేయకుండా ఆ ప్రణాళికని మనం సంపూర్ణము చేద్దామా అని ఈరోజు నిర్ణయం తీసుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని క్షమించిన దేవుడు, వాళ్ళని వాడుకున్న దేవుడు నన్ను వాడుకుంటాడని మనం కూడా క్షమాపణ అనేది ఒక అలవాటుగా మార్చుకుంటున్నాము. కరెక్టే, దేవుడు క్షమిస్తాడు, వాడుకుంటాడు. కానీ చూడండి, ఎన్ని వేల మంది ఫిలిష్తీయులు ఉంటే 3000 ఫిలిష్తీయుల్ని మాత్రమే చంపేశాడు ఈయన. మందిరం కూల్చబడింది, కట్టబడిన వాడి చేతనే కూల్చబడడానికి కూడా కారకుడయ్యాడు సొలొమోను. కానీ స్టెఫెన్ గారి లాగా నీవు నేను ఆ ముఖ కాంతిలో ఇతరులకి మన ముఖ కాంతిలో దేవుణ్ణి చూపిద్దామా? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. సమయంలో ఉన్న పాటన మీ పాదల దగ్గరకు వచ్చినకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకి వందనాలు. మా వాక్యంలో ప్రభు మీరున్నందుకు వందనాలు నాయనా తండ్రి. మా అభిషేకాన్ని మేము వ్యర్థం చేయకుండా నీ కొరకు సాక్షాత్కరంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.